సందర్భంగా మనతో సింగర్స్ జానుష తన ఫ్రెండ్ ఉషా ఉన్నారు. సో వాళ్ళతో ఈరోజు చక్కనైన పాటలు పాడిస్తూ అలాగే కమ్మనైన వంటలు వండిస్తూ మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దాం. హాయ్ జానుష, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ, మీకు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ, అండ్ మీకు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్షిప్ ఎప్పటి నుంచి మీది? మాదా ఒక 2 years. 2 years నుంచి. ఓకే, ఇందుకే పేర్లు ఎలా మ్యాచ్ అయ్యాయి మీ ఇద్దరికి? అంటే అనుకోకుండానే మ్యాచ్ అయ్యాయి. అంతేనా? ఓకే, సో నువ్వు సింగర్, తను నార్మల్ ఎంప్లాయీ. నేను జాబ్ చేస్తూ ఉంటాను. ఓకే, మరి సో మనం వంటలు అయితే స్టార్ట్ చేద్దాము. బేసిక్గా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్షిప్ డే సింగర్స్ వచ్చారు అంటే ఎంతైనా పాటలు, అది దట్టు నువ్వు కొంచెం బాగా తెలుసు కాబట్టి జనాలకి ఒక మంచి ఫ్రెండ్షిప్ మీద సాంగ్తో స్టార్ట్ చేద్దామా? యా షూర్. ఓకే. దోస్తు మేరా దోస్త్ తూ హే మేరీ జాన్, వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం, బ్రతుకు తీపి బాటలో మధుర స్వరాలు మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్తు మేరా దోస్త్ తూ హే మేరీ జాన్, వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం. సూపర్గా ఉంది సాంగ్. థ్యాంక్ యూ. ఓకే, మరి పాట అయిపోయింది కాబట్టి ఇక రెసిపీస్ ఏంటో ఫస్ట్ వాళ్ళకి చెప్పేస్తే ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ కాబట్టి అదే ఒక మంచి రెసిపీ ఇవ్వబోతున్నాం కదా. ఏంటి ఇంటికి? స్వీటా, హాటా? ఏం స్వీటే కదా. ఓకే, డెఫినెట్ గా స్వీటే కావాలి ఫస్ట్. ఎందుకంటే ఫ్రెండ్షిప్ డే అయిన రోజునే మార్నింగే లేచి చాలా మంది ఫ్రెండ్స్ బ్యాండ్స్ కడతారు, తర్వాత చక్కగా ఒక స్వీట్ వాళ్ళకి తినిపిస్తారు కాబట్టి. ఏంటి ఎప్పుడు ఇంట్లో ఓన్ గా తయారు చేసిందే మీకు ఫ్రెండ్షిప్ డే రోజు సెలబ్రేట్ చేసుకుంటుంటారా ఆ స్వీట్ తో, లేదంటే బయటనే? ఎక్కువ బయటే కదా, మీకు అంత తీరిక కూడా ఉండదేమో. ఇంతకీ మనం ఇప్పుడు చేయబోతున్న రెసిపీ ఏంటి? స్వీట్ కోన్. స్వీట్ కోనా? ఓహో, ఐస్ క్రీమ్ కోన్లు ఇలా వింటున్నాం కానీ స్వీట్ కోన్ వినలేదు. సరే, స్వీట్ కోన్ చేయబోతున్నారు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చెప్తామా మరి? యా షూర్. ఓకే, బొంబాయి రవ్వ, కొబ్బరికూరు, షుగర్, మిల్క్, డ్రై ఫ్రూట్స్, నెయ్యి. రెసిపీ తయారీలోకి వెళ్ళే ముందుగా వీళ్ళతో ఇంకొంచెం మాట్లాడదాం. ఇందుకే మీరిద్దరు మంచి ఫ్రెండ్స్ కదా, తనలో నచ్చే ఒక మంచి క్వాలిటీ ఏంటి? తన చాలా జోవియల్గా ఉంటుంది, ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, చాలా క్లోజ్గా ఉంటుంది. అవునా? నవ్వుతూ ఎదుటి వాళ్ళని కూడా నవ్విస్తూ ఉంటుంది. ఓహో, అవునా? చూస్తాను నేను ఇప్పుడు. ఈ రోజు నన్ను ఎంత నవ్విస్తుందో. ఇందుకే ఏంటి జోక్స్ వేసి నవ్విస్తుందా? ఎలా నవ్విస్తుంది? ఏ విషయాన్ని నవ్వుతూనే చెప్తుంది. అవునా? తన స్మైల్ చూసి తెలుస్తుంది కదా. ఓకే, మనం ఇప్పటి నుంచి అబ్జర్వ్ చేద్దాం తను అలా నవ్వుతూనే ఉంటుందో లేదో. సరే, మరి ఇందుకే నీకు మరి తినలో నచ్చే క్వాలిటీ? చాలా బాగా పాటలు పాడుతుంది, చాలా మంచి హెల్పింగ్ నేచర్ ఉంది, ఎదుటి వాళ్ళని బాగా అర్థం చేసుకుంటుంది. ఓహో, ఇంకా వంటలు కూడా బాగా చేస్తుంది. మిమ్మల్ని ఏ విషయంలో అర్థం చేసుకుంది బాగా? చాలా ఉన్నాయి. జనరల్ గా హెల్పింగ్ చేస్తుందా? బాగా. హెల్ప్ ఏ విషయంలో చేసింది? ఇంటి నుంచి వచ్చినప్పుడు అక్కడ లేట్ అయింది రైల్వే స్టేషన్లో, సో 7 అవుతుంది. సో ఆ టైం అప్పుడు తన లగేజ్ కూడా బాగా ఉంది. సో తనకి కాల్ చేసి పిలిచేసరికి తన వెహికల్ తీసుకుని వచ్చింది. సో నేను పికప్ చేసుకుని నా హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయింది. ఓకే, అయితే ఎప్పుడైనా లేట్గా వచ్చినా వెహికల్ చేతిలో లేనప్పుడైనా కాల్ చేస్తే రిసీవ్ చేసుకోవడానికి వస్తుంది. అంత మంచి నేచర్ అన్నమాట. ఫైన్, అది చాలు. ఫ్రెండ్షిప్లో ఆ మాత్రం కాదు, ఇది చాలా ఎక్కువ నిజానికి. ఎందుకంటే ఇప్పుడు ఎంతో బిజీగా ఉంటూ ఉంటారు ఎవరి లైఫ్లో వాళ్ళు. మనం ఫోన్ చేయగానే వచ్చి మనం రిసీవ్ చేసుకోవడము, డ్రాప్ చేయడం అనేది చాలా ఎక్కువే ఫ్రెండ్షిప్లో. ఓకే, సో నీకు ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారా ఇంకా ఇలా హెల్ప్ చేసేవాళ్ళు? హైదరాబాద్లో అయితే నాకు 2 మెంబర్సే ఉన్నారు. ఓకే, అది ఎందుకు అడిగాను అంటే ఫ్రెండ్షిప్కి కొంతమంది వాల్యూ తక్కువ ఇస్తారు, కొంతమంది ఎక్కువ ఇస్తారు. అంటే ఫ్రెండ్స్కి ఎంత వాల్యూ ఇవ్వాలని రేటింగ్ విషయంకి వస్తే ఎంత ఇస్తావు? ఫ్రెండ్షిప్కి అయితే 100% కంటే ఎక్కువ ఇవ్వచ్చు. అవునా? ఎస్. ఓకే, మరి నీ ఒపీనియన్? షూర్, తను చెప్పిందే నేను చెప్తాను. 100% కంటే ఎక్కువ. ఎందుకంటే నా దృష్టిలో ఫ్రెండ్షిప్ చాలా వాల్యుబుల్ అండ్ గ్రేట్ కూడా. ఎందుకంటే కొన్ని మనం ఈవెన్ మన సొంత పేరెంట్స్ కూడా చెప్పుకోలేనివి కూడా మన ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాం. సో దట్స్ వే నా దృష్టిలో ఫ్రెండ్షిప్. ఈ విషయంలో అయితే మాత్రం ఖచ్చితంగా 100కి 100 ఇచ్చేయచ్చు. మనం రెసిపీ స్టార్ట్ చేస్తూ మాట్లాడుతున్నాం. షూర్, పాటలు కూడా పాడుకుందాం. ఓకే. ఓకే, మరి అయితే ఫస్ట్ ఏం చేద్దాం? ఆయిల్ పెట్టాలా? నెయ్యితోనే కదా మన ప్రాసెస్? నెయ్యితోనే. ఓకే, మరి స్టవ్ ఆన్ చేద్దాం. స్టవ్ ప్యాన్ పెట్టుకుందాం. సో ప్యాన్ కొంచెం హీట్ అయినాక నెయ్యి వేద్దాం. నీకు కూడా వంటలు బాగానే వచ్చా? చాలా బాగా వచ్చి నాకు. ఓహో, అది సంగతి. తినేమో ఏదో అలా అనేసింది, చాలా బాగా వచ్చంట. అయితే ఎప్పుడైనా మీరు అంటే తిను వండినవి కానీ నువ్వు వండినవి కానీ షేర్ చేసుకున్నారా ఫుడ్? నేను వండడం అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి సండే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. ఓకే, ఎందుకంటే హాలిడే ఉంటుంది కదా. సో తనకి ఒక్కొక్కసారి కుదురుతుంది, ఒక్కొక్కసారి హాలిడే అనేది ఏమి ఉండదు కదా, నాకు ఉంటుంది కదా. సో తనకి కుదిరినప్పుడు నేను వెళ్తాను. సో ఏమైనా చికెన్ ఆర్ బిర్యానీ ఏమైనా ప్రిపేర్ చేసుకొని
నేను అడగకుండానే మీరు చికెన్ ఇవన్నీ తింటారని చెప్పారు అన్నమాట. ఓకే, ఇంకా టైం కూడా బాగా స్పెండ్ చేస్తాం, ఎక్కువ పాటలు పాడిపించుకుంటాను తనతోని. అడిగి కూడా అడిగి సింగిల్స్ చూడగానే జనరల్ గానే మాకు పాట పాడిపిద్దాము అని అనిపిస్తుంటది, కానీ మరి ఇద్దరు కలిసి పాడుకునే పాటలు ఏంటి? చాలా ఉన్నాయి, నేను వింటాను ఎక్కువ. సజెషన్స్ ఏమైనా ఇస్తుంటుందా పాడేటప్పుడు ఇలా పాడాలి అని? నేను నార్మల్గా పాడతాను, అంటే మరీ అంత తినంత సింగర్ కాదు. పాడేటప్పుడు కొంచెం చిన్న చిన్న సజెషన్స్ ఇస్తూ ఉంటుంది, ఇలా ఉండాలి అలా ఉండాలి, ఇలా పాడాలి అలా పాడాలి అని. ఇప్పుడు బొంబాయి రవ్వ వేసుకుందాం. అంటే ఇది ఆల్రెడీ హీట్ చేసేసి ఉంచాం అనమాట, లైట్గా ఫ్రై చేసి దీంట్లోనే నేను ఏంటంటే ఇలాచి కూడా కలిపేశాను. నెయ్యిలో ఫ్రై చేయలేదు ఇప్పుడు అంతే. ఎంతసేపు ఇది ఇంకా రెడ్ గా వచ్చేలాగా ఫ్రై చేయాలా? అంతే, ఆల్రెడీ మనం హీట్ చేసాం కనుక కొంచెం అయితే సరిపోతుంది. ఇంకా నువ్వు బాగా చేసే వంటల్లో ఏది ది బెస్ట్ ఫుడ్? నేను పాయసం బాగా చేస్తాను. పాయసమా? సో ఈ రెసిపీని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, అందరు కూడాను పాయసం అంటే కామన్ గా చేసేస్తారు, కానీ కొంచెం కొత్తగా చేద్దామన్నా ఇదైతే. అంతే, మీరిద్దరు ఫ్రెండ్షిప్ లో మీకు చాలా టైం మీరు స్పెండ్ చేస్తూ ఉన్నప్పుడు మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయరా ఎవరు? లేదు లేదు, అసలు మమ్మల్ని వెళ్తే ఫ్రీగా వదిలేస్తారు. ఓకే, మీ ప్రొఫెషన్ సింగింగ్ కదా, ఇప్పుడు ఎవరికైనా నేర్పించడానికి ఇలా ఏమైనా టైం స్పెండ్ చేసేది ఉందా, లేదంటే ఇప్పుడు ఓన్గా బిల్డ్ చేసుకునే పనిలోనే ఉన్నారు? లేదు లేదు, అది ఇది రెండు అవుతున్నాయి. నేను క్లాసెస్ కూడా చెప్తున్నాను అనమాట. ఇప్పుడు దీనికి ఇవ్వలేదా ఇప్పుడు క్లాస్? దీనికా అంటే చాలాసార్లు నేర్పించాను, కొంచెం కొంచెంగా నేర్చుకుంటుంది ఇప్పుడే. సో తనకి ఇంట్రెస్ట్ ఉన్నదన్నారు కదా, కాకపోతే నేర్చుకోవడానికి అదంతా టైం కుదరదు. ఓన్లీ సండేస్ అవుతుంది, సండేస్ నాకు ఈవెంట్స్ ఏదో ఒకటి ఉంటుంది అనమాట. ఎప్పుడైనా స్పెషల్గా ఫ్రెండ్షిప్ డే రోజు ఏదైనా ఈవెంట్స్ వచ్చి ఆ టైంలో ఫ్రెండ్షిప్ డే మీద సాంగ్స్ పాడడం ఇలాంటివన్నీ జరిగి స్టార్టింగ్ ఒక 2-3 సాంగ్స్ ఫ్రెండ్షిప్ డే మీద పాడుతూ నెక్స్ట్ నార్మల్ సాంగ్స్ ఇంకా. ఓకే, సో వెళ్ళారు అలాంటి ఈవెంట్స్? చాలా. జనరల్గా అలాంటి చోట్ల సెలబ్రేషన్స్ చాలా బాగా జరుగుతుంటాయి కదా, ఫ్రెండ్షిప్ డే అనే కాదు వేరే సెలబ్రేషన్స్కి వెళ్ళినప్పుడైనా అక్కడ సింగింగ్కి అది మీరు పార్టిసిపేట్ చేస్తాను. ఓకే, అలాంటి టైంలో మిమ్మల్ని ఎక్కువగా ది బెస్ట్ సాంగ్ ఏం అడుగుతుంటారు? ది బెస్ట్ అంటే చాలా ఉన్నాయి, ఒకటని కాదు, మెలోడీ ఆర్ మాస్ అన్ని అడుగుతారు. వాళ్ళు అడిగేది కాకుండా కొన్ని మనకి ఇష్టమైంది ఏంటి? నాకు ఇష్టమైంది అంటే చాలా చాలా ఉన్నాయి సాంగ్స్. ఫస్ట్ పాడిన సాంగ్ ఏంటి కెరియర్లో? కెరియర్లో నేను మూవీస్లో పాడిన ఫస్ట్ సాంగ్ అంటున్నారా, మనసుకు ఏమైంది అనే సాంగ్ అంటే నాకు ఇష్టం అనమాట. ఓహో, ఒకసారి విందాం ఆ సాంగ్. యాక్చువల్గా ఫ్రెండ్షిప్ మీదే విందాం అనుకున్నాను, కాకపోతే ఇదేదో అంటే ఫస్ట్ కెరియర్లో పాడిన సాంగ్ కదా, ఒకసారి విందాం. మనసుకి ఏమైనది వేళ, మాటే వినకుంది ఏదోలా, మౌనంతో పలకరించేలా, సరిగమలే పలుకుతోందేలా, ప్రేమేంటో పుట్టినట్టుగా అవుతుంది కొత్త కొత్తగా, మదిలోని భావాలే మనసెంతో హాయిగుందిలే. ఓ నైస్ సాంగ్, థ్యాంక్ యూ. ఎన్నాళ్ళ నుంచి ఇంతకీ నేర్చుకుంటుంది? నేను ఒక 7 years. 7 years నుంచా, లేదంటే నీకు 7 years ఉన్నప్పుడు? లేదు లేదు, 7 years అవుతుంది. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఇది షుగర్ వేస్తున్నాం, అంటే ఒక కప్పుకి ఒక కప్పు షుగర్ కంపల్సరీ అనమాట. ఓకే, ఈ వంట ఇద్దరికి వచ్చాయి? ఇద్దరికే వచ్చి. ఓకే ఓకే, ఇది ఎంతసేపు ఫ్రై అవుతుండాలి ఇలాగా? జస్ట్ 1 minute చాలు. ఓకే, సో ఈలోపు ఉషా, మరి నీ బాధ్యత ఇందాక మేము చెప్పాము, నన్ను ఎంత నవ్విస్తావో వ్యూవర్స్ని ఎంత నవ్విస్తావో అని. నవ్వించడం అంటే ఇప్పుడు నువ్వు కొత్త క్రియేటివ్గా ఏం చేయక్కర్లేదు, ఏదైనా మంచి జోక్ చెప్పు చాలు. డాడీ అడుగుతారు చిన్న బాబుకి, నీ ప్రోగ్రెస్ ఎందుకు చూపించలేదు అని. ఆ బాబు చెప్తాడు, ఆందోళన కలిగించే విషయాలు మీకు డాక్టర్ చెప్పొద్దని చెప్పారు, అందుకే నేను చూపించలేదు అని చెప్పారు. ఓకే, బాగుంది, మంచి జాబ్. థ్యాంక్ యూ. ఇందుకే చదువుకున్నది మొత్తం బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఫ్రమ్ హైదరాబాద్. ఇక్కడ మీరెక్కడ ఫస్ట్ నుంచి చెప్పవచ్చు? నాది శ్రీకాకుళం. వైజాగ్. ఇద్దరు కొంచెం పక్క పక్కనే ఉన్నారు, పక్క పక్కన జిల్లాలు మొత్తానికి. సరే, మనం కొబ్బరి తురుము వేసుకుందాం. ఇందులో కొబ్బరి తురుము క్వాంటిటీ ఎంత తీసుకుంటే బెటర్? అది కూడా ఒక 1 cup. అన్ని ఇంచుమించు సేమ్ అంతే. పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి వేయచ్చా వద్దా? అది బాగుండదా? అంటే పచ్చి కొబ్బరి అంటే ఇంకా టేస్ట్ ఉంటుంది అనమాట. ఇవి ఫ్రై చేసినవా? ఆల్రెడీ ఫ్రై చేసినవి ఆల్రెడీ. ఇక్కడికి రావాలి, తను మంచి ఉద్యోగంలో సెటిల్ కావాలన్నా, సింగింగ్ సెలెక్ట్ చేసుకోవాలన్న ఇన్స్పిరేషన్ ఎవరు మీ ఇద్దరికి? నాకంటే సింగర్స్ వైజ్ నాకు చిత్ర గారన్నా, బాలు గారన్నా చాలా ఇష్టం. అండ్ అట్ ది సేమ్ టైం ఇంట్లో వాళ్ళు కూడా, పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. సో ఆ రకంగా నాకు ఇంట్రెస్ట్ ఉంది.
నీకు అంటే హైదరాబాద్ వచ్చి జాబ్ చేయాలని ముందు నుంచి అనుకున్నా, లేదంటే అనుకోకుండా ఇక్కడ ఏదో వచ్చింది స్టడీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత? స్టడీస్ కంప్లీట్ అయిపోయినాక నేను ఇక్కడికి వచ్చేసాను అంతే. అంతే. పర్టికులర్గా ఎవరు వెళ్ళమని లేదు, ఇంటెన్షన్తో ఇక్కడికి రాలేదా? జాబ్ చేయాలని ఒక మంచి థాట్ ఉంది. సో అది క్లియర్ చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చి వెతుకోవడం, తర్వాత జాయిన్ అవ్వడం అవన్నీ అయ్యాయి. ఏంటి ఇంటికి నీ క్వాలిఫికేషన్? అది MBA. ఇది ఏంటి మన రెసిపీ ఎంతవరకు వచ్చింది? ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇది కొంచెం మగ్గినాక ఇంకా మగ్గితే జస్ట్ మిల్క్ యాడ్ సో మరి అయితే మగ్గుతూ ఉంటుంది లోపు నేను ఇందాక అడిగాను కదా ఒక మంచి ఫ్రెండ్షిప్ మీద మంచి సాంగ్. అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే. అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే అదమరు పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా నా చిరునవ్వే నీ వలన తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే. పరిచయమంతా గతమేనా గుర్తుకు రాదా క్షణమైనా ఎదురుగా ఉన్న నిజమే కాని కలవైనావులే. సూపర్, చాలా బాగుంది సాంగ్. బ్యాక్ టు రుచి చూడు. సింగర్స్ తో ఈ ప్రోగ్రామ్ అంటే రుచి చూడు చేయడం వల్ల ఒక బెనిఫిట్ ఉంటుందండి. మంచిగా వంటలతో కడుపు నింపేదే కాకుండా మనసు కూడా నింపుతారు చక్కటి పాటలతో. ఓకే, ఇంతకీ మన రెసిపీ ఎంతవరకు వచ్చింది? ఆల్మోస్ట్ అయిపోయింది. మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ కొంచెం తక్కువేనా తక్కువే, అంటే మనకి షేప్ రావడం కోసం మరి లైట్ లైట్గా వేస్తాం. నాకు మాత్రం ఇందాక నుంచి చాలా మంచి స్మెల్స్ వస్తున్నాయి ఇందులోంచి. ఎక్కువ నెయ్యి డామినేట్ చేస్తూ ఉంది ఇందులో. సో మిల్క్ వేసిన తర్వాత ఒక 2 minutes అయితే అయిపోయినట్టు. ఆల్మోస్ట్ అయిపోయింది. మనం ఇంకా తీసేసుకోండి. ఇది ఉంది కదా ఆల్రెడీ షేప్ ఇది. సో దీంట్లో మనం ముందుగా నెయ్యి పూసుకొని, ఇది దీనికోసమేనా ఈ స్వీట్స్? అందుకే దీన్ని ఏం అది కదా. సో దీంట్లో అంటకుండా మనం నెయ్యి పూస్తున్నాం అన్నమాట. ఇలా ఫిల్ చేసుకోవాలి. చేసుకొని మనం కొంచెం బ్రష్ చేస్తే ఆల్మోస్ట్ షేప్స్ అనేవి తయారు. ఈ టైప్ అనమాట. చాలా బాగా ఫిట్ అయింది అందులోకి. ఎస్, స్వీట్ కార్న్ రెడీ అయిపోయింది. ఫైన్, భలే వెరైటీగా వచ్చాయి. నేను అసలు ఈ షేప్ ఇట్లా వస్తుంది అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వేరేగా ఎక్స్పెక్ట్ చేశాను. మొత్తానికి ఇదైతే ఇప్పుడు మెత్తగా ఉంది కాబట్టి ఇలా ఉంది. కొంచెం గట్టిగా గట్టిగా అవుతుంది. ఓకే, ఇది ఎన్నాళ్ళు ఉంటుంది ఇంటికి? మ్యాక్సిమం 1 day ఉంటుంది. సో 1 day ఉంటుంది. హెల్దీ ఫుడ్ అనమాట. కిడ్స్ ఎక్కువగా ఇష్టపడతారు. స్వీట్ కదా, ఇష్టపడతారా? మీకు ఇద్దరికి ఇష్టమా? ఓకే, ఇష్టం. సరే ఫైన్. మొత్తానికి మనకి మన రెసిపీ రెడీ అయిపోయి వచ్చింది. ఇది అంటే ఎలా తయారు చేసాము, ఏమేమి వేసామో ఒకసారి మీకోసం డీటెయిల్గా చెప్తున్నా. స్వీట్ కార్న్ తయారు చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ప్యాన్ పెట్టండి. తర్వాత నెయ్యి వేసి అది వేడైన తర్వాత అందులోకి 1 cup బొంబే రవ్వ వేయాలి. అది లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి 1 cup షుగర్ యాడ్ చేయాలి. అది కూడా ఒక 2 minutes ఫ్రై అయిన తర్వాత కొబ్బరికూర, పచ్చి కొబ్బరికూర 1 cup వేయాలి. అది లైట్గా ఫ్రై అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ మనం నెయ్యిలోనే ఫ్రై చేసి పెట్టుకున్నవి ఇందులో యాడ్ చేసాము. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా ఇందులోకి పాలు వేసామన్నమాట. పాలు అనేది క్వాంటిటీ చూసుకొని వేసుకోవాలి. కొంచెం బాగా లూజ్ అవ్వకుండా కొంచెం టైట్ ఉండేలాగా తక్కువ వేసుకుంటే బెటర్. అది యాడ్ చేసేసాక ఒక 2 minutes ఉంచి తర్వాత మనకి కావాల్సిన షేప్లో చేసుకోవచ్చు. రౌండ్గా అయినా, లేదంటే మనం ఇది యూజ్ చేసాం కదా, సో కోన్ స్టైల్ కావాలి కాబట్టి ఇది యూజ్ చేసి ఈ రకంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది టేస్ట్ చేస్తా. అందుకంటే ముందుగా మనకి ఇక్కడ ఇంకొక 2 little ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని కూడా పిలుద్దాం. మన లిటిల్ ఫ్రెండ్స్ వచ్చేసారు. వీళ్ళే మీ స్టూడెంట్స్ కదా వీళ్ళు? ఎన్నాళ్ళ నుంచి వీళ్ళకి నేర్పిస్తున్నారు? యాక్చువల్లీ రీసెంట్లీనే ఒక 6 months అవుతుంది. ఓ ఫైన్ ఫైన్. నీ పేరేంటి? ప్రసన్న. నీ పేరు? అంజన. అంజనా, 3 అక్షరాలు వచ్చేలా పెట్టుకున్నారా? పక్కపక్కనేనా మీ ఇల్లు? ఇద్దరు పక్కపక్కనేనా? రోజు స్కూల్కి అన్ని కలిసి వెళ్ళి వస్తుంటారు. ఈ సో సింగింగ్ కూడా ఇద్దరు కలిసి ఫ్రెండ్స్, అంటే ఫ్రెండ్స్ ఎందులోనే ఇంకా అలాగే కంటిన్యూ అవ్వాలని ఇదే ఎంచుకున్నారా? నీకు ఎవరి ఇన్స్పిరేషన్? యాక్చువల్గా మీ మమ్మీ వాళ్ళు నేర్చుకోమని చెప్పారా మీ ఇద్దరికి, లేకపోతే మీకే ఇంట్రెస్ట్ ఉందా? మా మమ్మీ చెప్పింది.
బాగా నేర్చుకుంటున్నారు బాగా నేర్చుకుంటున్నారు. అవునా? ఏంటి ఇప్పుడే స్టార్టింగ్ లేకపోతే వీళ్ళకి ఇంత ముందు ఏమైనా కొద్దిగా లైట్ గా టచ్ ఉన్నదా? అంటే లైట్ గా ఏం లేదు, జస్ట్ నాదైనా నేర్చుకుంటున్నారు ఇంకా. ఓకే సరే, మరి మీ అందరూ కలిసి ఒక మంచి పాట పాడతారు అనిపిస్తుంది. యా షూర్. ఓకే, మరి అయితే ఏ పాట పాడబోతున్నారు? ఈ రోజు ఎలాగో ఫ్రెండ్షిప్ డే కదా, ఫ్రెండ్షిప్ డే మీద అదే ఫ్రెండ్షిప్ కోసమే పాడదాం. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, కాలం ని నేస్తాం ముస్తఫా, డే బై డే కాలం వడిలో డే బై డే, పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, కాలం ని నేస్తాం ముస్తఫా, డే బై డే కాలం వడిలో డే బై డే, పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా, పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా. సో ఈరోజు మన ఫ్రెండ్షిప్ డే రుచి చూడు చాలా చక్కగా అందమైన పాటలతో అలాగే ఒక చక్కటి కమ్మని వంటకంతో ముగిపోతుంది. అయితే ఇది టేస్ట్ చేస్తానని చెప్పాను కదా, ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి మేమందరం బ్యాండ్స్ కట్టుకొని మేమందరం కలిసి టేస్ట్ చేస్తాం. ఓకేనా? బ్యాండ్స్ కట్టుకుందామా? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ అండ్ సేమ్ టు యూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. ప్రతి ఇయర్ మీరందరూ ఇలాగే మంచిగా ఫ్రెండ్షిప్ డే జరుపుకోవాలని కోరుకుంటున్నాం వనిత టీవీ తరఫు నుంచి అండ్ ఫ్రమ్ మై సైడ్ ఆల్సో. అలాగే మీ ఫ్రెండ్షిప్ కి మా వనిత టీవీ తరఫు నుంచి బ్యూటిఫుల్ రింగ్స్. థ్యాంక్ యూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. ఓకే, సో మరి మొత్తం అయిపోయింది మన సెలబ్రేషన్. ఇంకా మనం తింటే దీని టేస్ట్ ఎలా ఉంది అందరం కలిసి చెప్దాం. ఓకే ఓకే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో ఈరోజు మీరు ఆడుతూ పాడుతూ తయారు చేసిన స్వీట్ కొంచెం చాలా బాగుంది, చాలా చాలా టేస్టీగా ఉంది ఇంటికి. సో మంచి రెసిపీని తయారు చేశారు. అలాగే ఫ్రెండ్షిప్ డే రోజు మీ టైం స్పెండ్ చేసి చక్కగా మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి చక్కటి పాటలు పాడారు. మా ప్రేక్షకులందరినీ ఆదరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.